మన తెలంగాణ ఉద్యమంలో అధ్యక్ష మన నీళ్లు, మన భూములు, మన వనరులు, మన ఉద్యోగాలు అనేటువంటి లక్ష్యం కోసము నిరంతరమైనటువంటి పోరాటం కొనసాగించి మరి మన తెలంగాణ సాధించుకున్నాం. మరి ఈరోజు ఇది తెలంగాణ ప్రజల ఆక్రందనతో ఈ అంశాల మీద పోరాటం జరిగింది అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక ప్రాజెక్టులు కావచ్చు, అది భగీరథ కావచ్చు, లేక 2 బెడ్రూమ్ స్కీమ్ కావచ్చు, వీటన్నిటిని కూడా అందరము స్వాగతం పలకాల్సినటువంటి అంశాలు అధ్యక్ష. ఇందులో మరి రెండో డౌట్ లేదు. కానీ ఆయా ప్రాజెక్టుల కింద ప్రభుత్వం చేపడుతున్నటువంటి భూసేకరణ మరి పలు సమస్యలు లేవనెత్తుతున్నాయనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వము పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రాజెక్టులను వ్యతిరేకించేటువంటి దృష్టికోణం నుంచి కాకుండా భూసేకరణలో జరుగుతున్నటువంటి మరి అనేక సమస్యల కారణంగా ఉద్యమాలు వస్తున్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టులకు వ్యతిరేకించేటువంటి దృక్పథంతో ఉద్యమాలు రావడం లేదు. ఆ విషయాన్ని మనం పరిగణలో తీసుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ముఖ్యంగా పార్లమెంట్లో చేసినటువంటి కేంద్ర ప్రభుత్వ చట్టం ఏదైతే ఉన్నదో అధ్యక్ష, మరి దాన్ని రాష్ట్ర ప్రభుత్వము అమలు చేయొచ్చు అధ్యక్ష, అందులో ఏం డౌట్ లేదు. అది బాగలేదు, ఆ చట్టం ద్వారా ప్రజలకు మేలు జరగదు, మేము మరింత మేలు కల్పిస్తాము అనేటువంటి ఉద్దేశంతో మీరు మరి కొత్త చట్టం తెస్తే ఇంకా మంచిది. అది 2016 తెలంగాణ చట్టం కింద ఇంకా దానికంటే మెరుగైనటువంటి చట్టాన్ని తీసుకొస్తే ఈరోజు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా అందరూ స్వాగతం పలకాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకు చెప్తున్నాను అధ్యక్ష, మనము జీవో 123 తీసుకొచ్చాం, హైకోర్టు ఆ యొక్క జీవోను కొట్టేసింది. కాబట్టి నేను కోరేది ఒకటే, భూ యజమానులకు ఈ భూముల ద్వారా జీవనోపాధి కోల్పోతున్నటువంటి ప్రజల ఆలోచనను పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళ పునరావాసం కావచ్చు, వాళ్ళ పునఃస్థాపనకు అవసరమయ్యేటువంటి సమాన వ్యయాన్ని భూ హక్కుదారులకు మరి కల్పించేటువంటి విషయంలో కూడా మనము కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తాను అధ్యక్ష. ఈ చట్టంలో అధ్యక్ష ఏదైనా ప్రాజెక్టును ఏర్పాటు చేయుటకు నిర్దిష్టపరిచిన లేదా 5 సంవత్సరాల కాల వ్యవధికి వీటిలో ఏది తర్వాతే అయితే అది, అంటే మనం ఎన్ని సంవత్సరాలైనా చేసుకోవచ్చు అధ్యక్ష. నేను అప్పుడు హిమాయత్ నగర్ గాంధీ మెడికల్ కాలేజ్ పాతది ఉండే అధ్యక్ష, నేను అప్పుడు ఎమ్మెల్యేని అధ్యక్ష, ఇదే శాసనసభలో అధ్యక్ష. ఆ మెడికల్ కాలేజీని గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దని ఇదే శాసనసభలో చాలా నేను ఆవేదన చెందాను, ఘర్షణ పడ్డాను, బయట కూడా ఆందోళన చేశాను అధ్యక్ష. ఈరోజు మన హైదరాబాద్ నగరంలో అధ్యక్ష అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరము, మా కలెక్టర్ ఆఫీస్ ఉంది అధ్యక్ష, హైదరాబాద్ సిటీ ఆఫీస్. మీ కారు కలెక్టర్ ఆఫీస్ లోపలికి వెళ్ళదు అధ్యక్ష, బూత్ బంగ్లాలా ఉంటుంది అధ్యక్ష. ఈరోజు హైదరాబాద్ స్టడీ సర్కిల్స్ భయంకరంగా ఉంటాయి అధ్యక్ష, కిరాయి బిల్డింగ్లలో ఉంటాయి అధ్యక్ష. బీసీ హాస్టల్స్ కిరాయి బిల్డింగ్, ఇప్పుడు మా హైదరాబాద్ సిటీలో హాస్టల్స్ పెడదామంటే ఈరోజు మంత్రులు ఉన్నారు, బిల్డింగ్లు దొరకలేవు అధ్యక్ష, ఆఫీసర్స్ తిరుగుతూ ఉన్నారు అధ్యక్ష. అదే విషయం చెప్పని నన్ను ఆ యొక్క దొరకకపోతే అధ్యక్ష చాలా ఇబ్బంది పడుతున్నాను. నేను ఆ రోజు అన్నాను అధ్యక్ష, గాంధీ మెడికల్ కాలేజు ఈరోజు కలెక్టర్ ఆఫీస్ కడదాము, సిటీ ఆఫీసర్ కాంప్లెక్స్ కడదామంటే ఆ రోజు ఢిల్లీలో ఉన్నటువంటి ఆనాటి మరి కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆ డిఎల్ఎఫ్ఎంకి సంబంధం ఉందని చెప్పి అప్పుడు గీతారెడ్డి గారు మంత్రి గారు ఉన్నారు అధ్యక్ష, వారితో కూడా ఘర్షణ పడ్డా, వారు కూడా ఇక్కడ ఉన్నారు. ఇవ్వద్దు మహాప్రభు అంటే తీసుకుపోయి ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు అధ్యక్ష, డిఎల్ఎఫ్కు మరి ఇంకో గుప్తా అనే కంపెనీకి ఇచ్చారు. ఎన్ని సంవత్సరాలైంది, ఇంతవరకు అతిగతి లేదు. అది వాళ్ళని అడుగుతున్నాను, ఇంతవరకు మీరే ఇచ్చారు, అది వీళ్ళే ఇచ్చారు అధ్యక్ష. ఆ రోజు ఘర్షణ పడ్డాను అధ్యక్ష. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గంలో ఉన్నటువంటి కుటుంబ పెద్దకు భర్తకు ఆ యొక్క డిఎల్ఎఫ్ కంపెనీ సంబంధాలు ఉన్నాయని చెప్పి నా నోరు నొక్కి నేను ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా అది ప్రైవేట్ కంపెనీకి ఇస్తే అట్లా పడుంది అధ్యక్ష. కాబట్టి నేను కోరేది ఏంటి అధ్యక్ష, ఇప్పటికైనా నేను కోరేది ఇటువంటివి ఇందులో మీరు ఏం చెప్పారు అధ్యక్ష, ఏదైతే అది ఎక్కువ అంటున్నారు. ఓ నిర్దిష్టమైనటువంటి సమయం సాగునీటి ప్రాజెక్టులు అయితే మన ప్రభుత్వ ప్రాజెక్టులు అధ్యక్ష, అది 1 సంవత్సరం లేట్ కావచ్చు,
ఆలస్యం కావచ్చు, దాంట్లో తప్పలేదు అధ్యక్ష. ప్రైవేట్ కంపెనీలకు మీరు భూములు ఇస్తున్నప్పుడు ఈ రకమైనటువంటి చట్టాలు తెచ్చిన ద్వారా ఏమి లాభం జరగదు. మీరు ఎన్నో దిద్దకుంది అధ్యక్ష. మా మిత్రులు కిషన్ రెడ్డి గారు క్లారిఫై చేస్తున్నాం, ఇది ఎక్కడ ప్రైవేట్ కంపెనీలకు మనం తేవట్లేదు, ఓన్లీ గవర్నమెంట్ బేస్డ్ ప్రాజెక్ట్స్కే తప్ప పూర్తిగా ప్రైవేట్ పరంగా చేసేదానికి మనం ఎక్కడ కూడా ఈ యాక్ట్కి అమెండ్మెంట్ తేవడం లేదు. ఇఫ్ ఇట్ ఈస్ ఎస్ఈజెడ్, ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఏ ప్రైవేట్ ఇండస్ట్రీ, విల్ గో బై 2013 యాక్ట్. ప్రభుత్వ పరంగా భూమికి హక్కులు ఉండేదానికి మాత్రమే, ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు, రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రయోజనాల కోసం సంబంధించిన దానికి మాత్రమే ఈ చట్టాన్ని తీసుకొస్తాం. మెడికల్ కాలేజీని ఎందుకు స్వాగతం చేసుకోరు? అది ఏం పెడతారు తెలుసాలో? మసాజ్ సెంటర్ అందులో రాసినది మన మేడం తెలిసినప్పుడు అందులో మసాజ్ సెంటర్లు, బ్యూటీ పార్లర్లు తీసేసుకోండి. గాంధీ మెడికల్ కాలేజ్ ఇచ్చినటువంటి స్థలాన్ని వాపస్ తీసుకోవాల్సిందిగా నేను ఈ సభలో కోరుతున్నాను. మీరు కొన్ని భూములు తీసుకున్నారు, ఇంతవరకు ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఆ ప్రాజెక్టు ల్యాండ్ తీసుకోవాల్సిందే నేను కోరుతా ఉన్నాను. స్పీకర్ సార్, వారు చెప్పిన గాంధీ హాస్పిటల్ భూమి విషయం అధ్యక్ష, వారు చెప్పిన గాంధీ హాస్పిటల్ భూమి విషయం అది ఒక కోర్టు పరిధిలో ప్రస్తుతం అంశం ఉంది అధ్యక్ష. కానీ ప్రభుత్వం యాక్టివ్గానే కన్సిడర్ చేస్తోంది. నిజానికి ఆ దారాదత్తం చేసిన కార్యక్రమం ఏదైతే మీరు ఇందాక ప్రస్తావించారో, ఈ ప్రభుత్వం చేయలేదు, గత ప్రభుత్వం చేసింది, అది మీరు చెప్పారు, సంతోషం. ఈ ప్రభుత్వం మాత్రం వారికి కొత్తగా ఏ రకమైన వెసులుబాటు కూడా కల్పించకుండా కోర్టులో పటిష్టంగా మన భూమిని మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాము. తప్పకుండా దాన్ని కాపాడుకుంటామని కూడా చెప్తాం. అధ్యక్ష, ఈరోజు తెలంగాణ అభివృద్ధి క్రమంలో అనేక ప్రాజెక్టులు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రాజెక్టు వచ్చేటప్పుడు ఆయా వర్గాలతో ఎవరి భూములు అయితే తీసుకుంటామో ఆ భూములు తీసుకుంటప్పుడు పోలీసుల పహారాలో భూములు తీసుకోకూడదు అధ్యక్ష. వాళ్ళు మన రైతుల అధ్యక్ష, మన జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు, మన తెలంగాణ ప్రజలు. వాళ్ళతో చర్చించి, వాళ్ళను నొప్పించి, మెప్పించి, వాళ్ళకు కావలసినటువంటి చట్టాల ద్వారా మనము ఈ యొక్క భూములు తీసుకోవాలి తప్ప వాళ్ళను బలవంతంగా, చాలామంది మేము పోతుంటే మమ్మల్ని అరెస్ట్ చేయడము, మా నాయకులను కానీ ప్రజా సంఘాల నాయకులు కానీ పోకుండా, మరి ఆ రకంగా ఎన్ని సంవత్సరాలు ఎన్ని రకాలుగా మనము పోలీసులతోటి భూములు తీసుకుంటాం అధ్యక్ష. కాబట్టి ఆ రకంగా కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నిర్వాసితులు అవుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అధ్యక్ష. రైతులు ఉంటారు, రైతు కూలీలు ఉంటారు, అదేవిధంగా వ్యవసాయ శ్రామికులు ఉంటారు. కాబట్టి వాళ్ళ సంక్షేమానికి, వాళ్ళ భవిష్యత్తుకు కావాల్సినటువంటి ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి వాళ్ళకి ఏ రకమైనటువంటి రిహాబిలిటేషన్ ఇస్తున్నామో, వాళ్ళని ఏ రకంగా భవిష్యత్తులో వాళ్ళ ఉపాధి కల్పిస్తాము అనేటువంటిది సమగ్రమైనటువంటి మరి ఒక కార్యాచరణ రూపొందించకుండా భూములు తీసుకుంటున్నారు అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వ లెక్కల ప్రకారము ఇరిగేషన్కు ఇంకా 1,00,000 ఎకరాలు కావాలి అధ్యక్ష. మరి ఇరిగేషన్ మంత్రి ఇప్పటికే సేకరించినటువంటి భూమి కాకుండా ఇంకొక 1,00,000 ఎకరాలు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం కావాలి. ఇంకొక 14,000 ఎకరాలు అటవీ భూములు కావాలని ప్రభుత్వ నివేదిక ఇచ్చింది. మొన్న చూసాం అధ్యక్ష, నిన్ననే చెప్పినట్టుంది, ఈ యొక్క ఫార్మా కంపెనీకి 30,000 ఎకరాలు అవసరం అధ్యక్ష. మీరు చెప్పారు, నేను చెప్పారు 12,000 తీసుకుంటున్నాము. ఇంకా మీరు లెక్క చెప్పారు సార్. ఎవరెవరు ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఎకరాలు తీసుకుంటున్నారు, మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఎకరాలు తీసుకుంటున్నారో మీ శాసనసభ్యులే ఇక్కడ మాట్లాడారు, నేను కాదు. మీ శాసనసభ్యులు మాట్లాడారు, నేను మాట్లాడలే. తీగల కృష్ణారెడ్డి గారు మాట్లాడారు, వీరు మాట్లాడారు, వంశీచంద్రరెడ్డి గారు మాట్లాడారు. మొత్తం కలిపితే ఎంత అవుతుందో. గౌరవ సభ్యులు కిషన్ రెడ్డి గారు, దయచేసి మనం అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మిగతా సభ్యులను ఎడ్యుకేట్ చేసే విధంగా మాట్లాడాలి తప్ప మిస్లీడ్ చేసే విధంగా మాట్లాడడం మంచిది కాదు ఎవరికైనా. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మేము 12,000 ఎకరాలు ఎందుకు సేకరిస్తున్నాం? గౌరవనీయులు గీతారెడ్డి గారికి తెలుసు. గతంలో వారు ఇండస్ట్రీస్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. జహీరాబాద్లో NIMZ గత ప్రభుత్వ హయాంలో వారు తీసుకొచ్చారు. NIMZ అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఆ జోన్ మనకి వస్తే కొన్ని అదనంగా ప్రోత్సాహకాలు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, ఉపాధి కల్పన జరుగుతుంది. దానికి కనీసంగా 12,000 ఎకరాల ఉండాలి స్థలం అనేది ఒక నిబంధన ఉంది. ఆ ఉద్దేశంతో తప్ప మాకేదో భూములన్నీ సేకరించేసి అక్కడ 12,000 కాదు 20,000 30,000 ఎకరాలు సేకరించాలన్న భూదాహం మాకేం లేదు. అల్టిమేట్ గా కేంద్ర ప్రభుత్వ స్కీమ్లు we're trying to dovetail our program, our park, our Hyderabad Pharma City to ensure that we avail all incentives of Government of India.
ఐ డోంట్ థింక్ దర్ ఇస్ ఎనీథింగ్ యూ షుడ్ ఫైండ్ ఫాల్ట్ విత్ ఇట్. ఈ రకంగా మీరు దయచేసి నేను కోరేది సభను తప్పుదో పట్టించండి. 30,000 ఎకరాలు 60,000 ఎకరాలు ఈ ప్రభుత్వానికి భూదాహం లేదు. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి మంత్రి గారు స్పష్టంగా చెప్పారు, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి భూసేకరణ ఏదైతే అవసరం పడుతుందో అంతవరకే చేస్తున్నాం తప్ప దానికంటే అధికంగా చేయడం లేదనే విషయాన్ని గౌరవ సభ్యులు గుర్తించాలని కోరుతాను. సార్ అధ్యక్ష, నేను సర్పంచ్ మన ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో మా గ్రామం ఉంది. అక్కడ ముచ్చర్లైనటువంటి గ్రామ మాజీ సర్పంచ్ మీద ఆ యొక్క అసైన్ ల్యాండ్స్ తీసుకుంటుంటే అధ్యక్ష, ఆయన రైతులను తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడము, నా దగ్గరికి రావడము, మీలాంటి పెద్దల దగ్గరికి మంత్రుల దగ్గరికి వస్తే అధ్యక్ష, పోలీసులు పిలిచి నువ్వు ఈ రకంగా రైతులను తీసుకొని వస్తే నీ మీద మరి కేసు పెట్టి జైల్లో పెడతామని అతను బెదిరించారు అధ్యక్ష. పీడీ యాక్ట్ పెడతామని చెప్పి బెదిరించారు. అది చెప్తున్నా నేను ఆ విషయం చెప్తాను అందుకోసమే. కాబట్టి ఆ రకంగా తప్పకుండా ఒక సర్పంచ్గా, ఒక ప్రజానాయకుడుగా, ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరెత్తున్నారు, ఎవరెవరు అసలు ఓదార్చాలి అధ్యక్ష. రైతుల గురించి పోయి మాట్లాడి, ఇప్పుడు మేమందరం పోతున్నామంటే మల్లన్న సాగర్ భూ దాని కింద రైతుల దగ్గర మేము వెళ్తున్నామంటే రైతులను ఎవరినో పోవాలా, మాట్లాడాలా, కూర్చోవాళ్ళతోటి మాట్లాడాలి, ఒప్పించాలా, లేకపోతే ఇతర ఉద్యమాలు వస్తాయి. రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు చేసుకోవడానికి అవకాశం కల్పించకపోతే వేరే రకమైనటువంటి ఉద్యమాలు వస్తాయి. కాబట్టి ప్రభుత్వము ఆ రకంగా, నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ విషయంలో నిన్న మీ శాసనసభ్యులు ఇబ్రాహీంపట్నం శాసనసభ్యుడు చెప్పారు, మహేశ్వరం శాసనసభ్యుడు చెప్పాడు 15,000 ఎకరాలు మీ కాన్స్టిట్యున్సీది అన్నారు. ఆ మహేశ్వరం కాన్స్టిట్యున్సీది ఎంత, అదేవిధంగా కల్వకుర్తి కాన్స్టిట్యున్సీది కలిపి ఎంత అవుతుందో చెప్పండి. నేను ఆ ఉద్దేశంతో అంటున్నాను. కాబట్టి మీరు కాదన్నారు, ఒప్పుకుంటున్నాను. మొత్తం అందరు కలిపితే 35,000 ఎకరాలు అవుతున్నదని చెప్పాను నేను. వేరే ఉద్దేశం సభను తప్పుదావ పట్టి నిన్న మీ రికార్డ్, ఈ సభలో ఉన్నటువంటి రికార్డు సాధారణంగా నేను ఈరోజు మాట్లాడుతున్నాను. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు నేను కోరేది ఒకటి అధ్యక్ష, ఈరోజు అనేక మంది రైతులు భూములు లాక్కుంటున్నాం. అందులో పట్టా రైతుల భూములు తీసుకుంటున్నాం, అసైన్ రైతుల భూములు తీసుకుంటున్నాం, సాదా బైనామా భూములు తీసుకుంటున్నాం, ఇనామీ భూములు తీసుకుంటున్నాం, గ్రామకంఠం భూములు తీసుకుంటున్నాం. కొన్ని గ్రామాలు కూడా నిర్వాసితులు అవుతున్నారు. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వము చెప్పినటువంటి అనేకమైనటువంటి ప్రాజెక్టులో కూడా ఈరోజు మరి ప్రజా అవసరాల కోసం తీసుకోవాలని చెప్పారు. కానీ వాళ్ళకు అనేక రకాలుగా 2013 చట్టంలో అనేక రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఆ సౌకర్యాలు మనం కూడా కల్పిద్దాం. మనకి ఈరోజు తెలంగాణ అల్టిమేట్గా మన రాష్ట్రం అధ్యక్ష, మనం సంపాదించి తెచ్చుకున్నటువంటి రాష్ట్రము. అన్ని గ్రామాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో మన వెనుక నడిచారు. వాళ్ళ ఆశీస్సులతోటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. వాళ్ళ ఆశీస్సులతోటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ మనం సాధించుకున్నాము. కాబట్టి ఖచ్చితంగా మరి ఈరోజు ఆ ప్రజల ఆకాంక్షలు, ప్రజల యొక్క సంక్షేమం చూడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏ రకమైనటువంటి మెరుగైన అధ్యక్ష, ఇంత ప్రాజెక్టులు, కొన్ని వేల కోట్ల ప్రాజెక్టులు కడుతున్నాం. ఎంతైతే అధ్యక్ష రైతులు కొంత గొప్ప ఎక్కుద్దాం. 2013 బెస్టా, లేకపోతే మన ప్రాజెక్టు మన 2016 మన చట్టం బెస్టా, ఏది బెస్టో రైతులకి ఏదో వదిలిపెడదాం అధ్యక్ష. వాళ్ళ రైతులు ఇష్టానుసారం మాకు 2013 కేంద్ర ప్రభుత్వం చట్టం ప్రకారం మాకు సహకారం అందించంటే దాని ప్రకారం ఇద్దాం. లేకపోతే ఈరోజు మన చట్టం, ఈరోజు ఇప్పుడు చేస్తున్నటువంటి చట్టం, ఈరోజు శాసనసభలో పాస్ అయ్యేటువంటి చట్టం మంచిదనుకుంటే ఈ చట్టం ప్రకారం ఇస్తాం. ఇది పూర్తిగా రైతులకి వదిలిపెడదాం అధ్యక్ష. రైతుల యొక్క ఇష్టాయిష్టంలో రైతులను ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళ కడుపు కోత గురి కాకుండా ఈరోజు మనం ఈ రకమైనటువంటి చట్టాలు చేస్తే మంచిదనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఆదేశం, ఆలోచన విధానం. నేను మీ అందరిని కోరేది అధ్యక్ష, ఈరోజు ఒక మహబూబ్ నగర్ సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధి స్టేట్మెంట్ అధ్యక్ష, పూర్తి చేస్తున్నా అధ్యక్ష. నేను తొక్కుకుంటూ పోయి పేపర్ కట్టింగ్ ఉంది నా అధ్యక్ష, తొక్కుకుంటూ పోయి భూమి తీసుకుంటామని ఆ రకమైనటువంటి స్టేట్ ఎవరి దొక్కుతాము? అరే వద్దు, రెడ్డి గారు వద్దు, ఇప్పుడు వద్దు దాన్ని. ఎవరు మన ప్రజలు, మన కోసం వాళ్ళు లేకపోతే సభలకు మన రాము, మన ప్రభుత్వాలు ఏర్పడవు. ఆ ప్రజలు ఓట్లు లేకపోతే మనం వీడికి రాము, నేను కానీ మీరు కానీ. కాబట్టి నేను అనేది ఏంటంటే అధ్యక్ష, నేను పేరు చెప్పలే ఎవరు, అందుకే నేను పేరు చెప్పలే, వద్దు పేరు చెప్పలే నేను. కాబట్టి నేను మీ అందరినీ కోరేది అధ్యక్ష, ఈ యొక్క చట్టము ఇది కొద్దిగా చర్చించి కొంత రైతులకు సంబంధించినటువంటి, లేకపోతే ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి చర్చ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక సెలెక్ట్ కమిటీ పంపిణీ, ఏం కొంపలేముంది కదా అధ్యక్ష.
మళ్ళీ ఎట్లయినా మనము జనవరిలో ఫిబ్రవరిలో మళ్ళీ సమావేశం కానున్నాం. కాబట్టి సెలెక్ట్ కమిటీకి ఈ బిల్లు పంపిద్దాం, ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకుందాం. మనము ఈ ప్రభుత్వం చెప్తుంది అధ్యక్ష, మనం అందరం చెప్తున్నా, నేను కూడా చెప్తున్నా, నాకు కూడా ఈ ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది, ప్రజలకు అన్యాయం చేయరని. కాబట్టి ప్రజలకు అన్యాయం చేయనప్పుడు, ప్రజలకు మేలు జరగాలని అందరం మనం కోరుకుంటున్నప్పుడు, అందరూ మనం తెలంగాణ ప్రజలే అనుకుంటున్నప్పుడు, తెలంగాణలో బీదీ బిక్కి రైతాంగానికి సంబంధించినటువంటి రైతులు కాబట్టి ఇది సెలెక్ట్ కమిటీ పంపించి ఆ రైతుల అభిప్రాయాలు తీసుకొని కొంత ఏమైనా మార్పులు చేర్పులు చేసుకొని ఈ బిల్లు మనము ప్రవేశపెట్టాల్సిందిగా, మీరు కూడా ఈ ప్రభుత్వాన్ని సెలెక్ట్ కమిటీ పంపించే విధంగా మీరు కూడా మీ యొక్క మరి అధికారాలను ఉపయోగించి ఈ ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.